ప్రభు పేరిట అందరికీ వందనాలు. దేవుడు వాక్యం చదువుకుందాం. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము. ఇక్కడ మనం చదివిన దాంట్లో మన దేవుడు ఏమై ఉన్నాడంటే శ్రీమంతుడకు దేవుడు. శ్రీమంతుడకు దేవుడు, శ్రీమంతుడు అంటే బాగా ఉన్నవాడని, ధనికుడని మన అర్థం. కానీ ఇక్కడ మనం ధనమనే కాదు, కానీ ఆయన దేంట్లో శ్రీమంతుడు అన్నది మనం ఒక 2 మాటలుగా తెలుసుకుందాం. శ్రీమంతుడు ఆయన ఒక గుణ లక్షణాలు, గొప్ప గుణ లక్షణాలు ఏందో తెలుసుకున్నాం. మొదటిది ఆయన ప్రేమ. ఆ ప్రేమ అనేది శ్రీమంతుడు, అది తరగని సంపద లాంటిది అనమాట. అంత ప్రేమమయుడు. ఆయన ఎంత ప్రేమమయుడు అన్నది మనం తెలుసుకోవాలంటే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నాం. రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లా అనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇక్కడ ఏమై ఉందంటే మనం ఇంకా పాపులుగా ఉన్నప్పటికీ ఆయన మన కోసము ప్రాణం పెట్టాడు. మనం పాపులు అని తెలిసి కూడా ఆయన ప్రాణం పెట్టాడు. ఎందుకంటే ఆయన తన ప్రేమని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అలాంటి ప్రేమమూర్తిని మనం ఆరాధించుకోవాలి. ఆయన శ్రీమంతుడు. దేంట్లో అంటే ప్రేమలో. అంతటి ప్రేమ ఎలా చూపిస్తున్నాడు? మనం ఇంకా పాపులమై ఉండగా మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఇంకా రెండోదిగా ఆయన దేంట్లో శ్రీమంతుడు అంటే ఆయన క్షమించుటలో శ్రీమంతుడుగా ఉన్నాడు. ఆయన క్షమించుటకు. కీర్తనలు 86వ కీర్తన 5వ చరణం చదువుకున్నాం. కీర్తనలు 85వ కీర్తన 5వ చరణం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరూ ఎలా కృపాతిశయం గలవాడవు. ఇక్కడ దేవుడు దయాళుడుగా ఉండి క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు. మన దేవుడు గొప్ప లక్షణం ఏంటంటే క్షమించే లక్షణం. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించే దేవుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? క్షమించే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు శ్రీమంతుడకు దేవుడు. దేంట్లో శ్రీమంతుడు అంటే ఒకటి ప్రేమలో. మనం ఇంకా పాపులమై ఉండగా మన కోసము ప్రాణం పెట్టాడు. రెండోది ఆయన దేంట్లో శ్రీమంతుడు అంటే ఆయన క్షమించుటలో. మనం చేసే తప్పిదాలు కానీ పాపాలు కానీ అన్నింటిలో క్షమించటంలో ఆయన గొప్ప శ్రీమంతుడుగా ఉన్నాడు. ఈ 2 లక్షణాలను బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. ఆయన ఏమై ఉన్నాడు? శ్రీమంతుడు. ధనంలో కాదు, కానీ ధనం ఒకప్పుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ తనకున్న గొప్ప లక్షణాలు ఏంటంటే ప్రేమించే మనసు, క్షమించే మనసు. అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. అందరికీ వందనాలు.